హలో, నేను శ్రీశ్రావు. బిగ్ బాస్ ఫినాలేలో టాప్ 2లో నిలిచేవాళ్ళు ఎవరు, టాప్ 3లో ఎవరు ఉంటారు, టాప్ 5లో ఎవరు ఉంటారు, ఇలాంటి దాని మీద చర్చ జరుగుతుంది. కాకపోతే గతంలో సీజన్లో జరిగినటువంటి బిగ్ బాస్ షోస్ కంటే కూడా ఇది నామినేషన్స్లో కానీ ఎలిమినేషన్స్లో కానీ కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. గత కొన్ని వారాల నుంచి కొంత క్యూరియాసిటీని బిల్డప్ చేస్తూ ఉంది బిగ్ బాస్ షో. వాస్తవంగా రీతు చౌదరి ఎలిమినేట్ అవుతుందని చెప్పి చాలా తక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు. సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు లేదా సంజన ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ అనూహ్యంగా రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. దాంతో బిగ్ బాస్ ఎలాంటి స్ట్రాటజీస్ని ప్లే చేస్తాడు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు ఈసారి. అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ రీతు చౌదరి విషయంలో మాత్రం లాస్ట్ 2 డేస్లో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంతకుముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 2 డేస్లో ఎక్స్పెక్ట్ చేసాం. ఆ వీడియో నేను కూడా చేశాను. రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆ ఎలిమినేషన్కి ఒక 1 డే ముందే వీడియో కూడా చేయడం. అయితే ఇప్పుడు ఎవరు ఉంటే అవకాశం ఉంది టాప్ 2లో అంటే తనూజ అలాగే కళ్యాణ్ పడాలా, వీళ్ళిద్దరూ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి? ఇమాన్యుయల్ మొదటి నుంచి కూడా అతను గేమ్స్ ఆడుతున్నారు, టాస్కుల్లో బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మరి ఆయన టాప్ 2లో నిలబడలేడు అని అంటే అతని కన్నింగ్నెస్ క్రమంగా బయటపడుతుంది అనేది ఇప్పుడు నెట్జన్స్లో బాగా వినిపిస్తుంది. ఆయన గెలవడానికి మాత్రమే తెలివి ఉపయోగిస్తున్నాడు, కానీ బట్ హౌస్లో ఫెయిర్గా వ్యవహరించట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని గత 2 రోజుల నుంచి ఇమాన్యుయల్ మీద సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నటువంటి అంశం. కళ్యాణ్ పడాలా ఆల్రెడీ ఫినాలేకి ఎంటర్ అయిపోయాడు. అతను టికెట్ ఫినాలేకి గెలిచాడు. దాంతో ఫైనల్లోకి వెళ్ళిపోయాడు. మరి ఫైనల్లోకి నెక్స్ట్ ఎవరు వెళ్ళే అవకాశం ఉందంటే తనూజకి కళ్యాణ్ పడాలాకి చాలా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు గతంలో మనం చూస్తే కనుక తనూజకి 40% దాకా ఓటు ఉండేది. ఆన్లైన్ ఓటు ఉండేది. ఇప్పుడు ఆ 40% కాస్త ఇప్పుడు కళ్యాణ్ పడాలకు కూడా షేర్ చేయాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే కళ్యాణ్ పడాలా తనూజ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. ఆ విధంగా కనిపిస్తుంది. ఆ బాండింగ్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. పైగా కళ్యాణ్ పడాలా ఆర్మీ సోల్జర్ అతను. అదొక ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో, ఫ్యామిలీ వీక్ తర్వాత మొత్తం సినారియో మారిపోయింది. ఫ్యామిలీ వీక్ తర్వాత మీకు ఇమాన్యుయల్ గ్రాఫ్ తగ్గుతూ ఉంది, పడాల గ్రాఫ్ పెరిగింది, తనూజ గ్రాఫ్ కూడా తగ్గింది. దాంతో పడాల గ్రాఫ్ బాగా పీక్లో ఉంది ఇప్పుడు. పైగా ఇప్పుడు తనూజ అలాగే పడాల ఇద్దరు బాండింగ్లో ఉన్నట్టు ఆ చూసేటువంటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి టాప్ 2లో కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరూ ఉండేటువంటి అవకాశం ఉంది. టాప్ 2లో ఇమాన్యుయల్ గ్రాఫ్ పడిపోతుంది. గత 2-3 రోజుల నుంచి ఇమాన్యుయల్ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. ఇక 4లో ఎవరు ఉంటారు? సుమన్ శెట్టి ఉంటారా, సంజన ఉంటారా, భరణి ఉంటారా, ఎవరు ఉండే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. భరణి ఈ ఫ్యామిలీ టాస్క్ తర్వాత కొంత తన స్ట్రాటజీని మార్చుకుంటూ వచ్చారు. బాండింగ్స్ నుంచి బయటపడుకుంటూ, సెంటిమెంట్స్ నుంచి బయటపడుతూ, సేఫ్ గేమ్ నుంచి బయటపడుతూ వస్తున్నాడు అతను. బట్ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడటానికి ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు. దాంతో ఆయన గ్రాఫ్ పడిపోయింది. భరణి గ్రాఫ్ పెరుగుతోంది ఇప్పుడు. సో 4th ప్లేస్లో భరణి ఉండేటానికి అవకాశం ఉంది. నాగబాబు గారు ఎప్పుడైతే గెస్ట్గా వచ్చారో బిగ్ బాస్ షోకి, ఆ రోజు నుంచి భరణి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. మరి ఇది బిగ్ బాస్ కారణంగానా, హోస్ట్ నాగార్జున కారణంగానా అనేది చూసేవాళ్ళు మీరే అర్థం చేసుకోవచ్చు. నాగబాబు గారు వచ్చిన తర్వాత నుంచి భరణి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ప్లస్ దివ్య ఎలిమినేట్ అయిన తర్వాత భరణి షార్ప్ అయినట్టు కూడా కనిపిస్తుంటుంది. అంతకుముందు తనుజకి దివ్యకి మధ్యలో భరణి సేఫ్గా ఆడుతుండేవాడు. ఇప్పుడు అలా కనిపించట్లా. సో కాబట్టి 4th ప్లేస్ భరణికి ఉండే అవకాశం ఉంది. నెట్జన్లు కూడా
ఓటు వేసేటువంటి వాళ్ళు కూడా ఆయనకే ఎక్కువ వేస్తూ ఉన్నారు. ఇక సంజన సుమన్ శెట్టి, యాక్చువల్గా సుమన్ శెట్టి గత వారంలో ఎలిమినేట్ అవుతాడని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే లాస్ట్లో ఆయన ఓటు ఉంది, ఆయనకి మద్దతు ఉంది, ప్రజల నుంచి మద్దతు తక్కువ ఉంది. కానీ టాస్క్ల్లో రీతు చౌదరి ఓడిపోయింది టాస్కుల్లో. తర్వాత బిగ్ బాస్ పెట్టినటువంటి దాంట్లో బిగ్ బాస్ ఎంపికలో బిగ్ బాస్ ప్లే చేసినటువంటి స్ట్రాటజీలో రీతు చౌదరి వెళ్ళిపోయింది. డెమాన్ ఉన్నాడు, రీతు చౌదరి పోయింది, డెమాన్ ఉన్నాడు. మరి డెమాన్ పరిస్థితి ఏంటి అని అంటే, డెమాను మంచి ప్లేయరు, డెమాను ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఈక్వల్గా ఉన్నారు. భరణి కంటే మెరుగ్గా డెమాన్ ఉన్నాడు. డెమాన్ భరణి వీళ్ళిద్దరూ 4th ప్లేస్కి బాగా పోటీ పడే అవకాశం ఉంది. ఇక సంజన అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ డబుల్ ఎలిమినేషను ఉంటే కనుక ఈ వీక్లో, ఇప్పుడు ఇంకొక 2 వారాలే మిగిలింది. సో కాబట్టి ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే సంజన అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ వెళ్ళిపోయే అవకాశం. ఎందుకంటే టాస్కుల్లో సంజన వీక్గా ఉన్నారు, గేమ్స్లో వీక్గా ఉన్నారు. తర్వాత ఎంటర్టైన్ చేయటంలో కూడా, పబ్లిక్ని అట్రాక్ట్ చేయటంలో కూడా ఆవిడ కొంచెం వెనకబడి ఉన్నారు. ఫ్యామిలీ టాస్క్ తర్వాత ఆవిడ క్రేజ్ తగ్గుతూ వస్తుంది. ఆవిడ సినిమా సీరియల్లో ఉన్నారు, సినిమాల్లో ఉన్నారు, పరిచయం ఉంది, కానీ బట్ అంత క్రేజ్ అయితే పెరగట్లేదు ఆవిడకి. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక సంజన అలాగే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. టాప్ 5లో భరణి, డెమో, ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ ఈ 5 ఉండే అవకాశం ఉంది. ఈ 5లో కూడా టాప్ 2లో తనుజ, కళ్యాణ్, పడాల వీళ్ళిద్దరూ నిలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇమాన్యుయల్ గ్రాఫ్ మరింత తగ్గితే అతను 3rd ప్లేస్లో కూడా ఉండడేమో, భరణి 3rd ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుందేమో, అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో 4th, 5th డెమో, బహుశా డెమో రీతు లేని కారణంగా డెమోకి సపోర్ట్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. సో డెమో బహుశా టాస్కుల్లో యాక్టివ్గా కనిపించినా కానీ షోస్లో బిగ్ బాస్ షోకి సంబంధించి రేటింగ్ వీటిని చూస్తే కనుక కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి డెమో 5th ప్లేస్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈసారి ఈ సీజన్ 9లో మాత్రం గత సీజన్ కంటే కూడా ఈ బిగ్ బాస్ షో రేటింగ్లో కూడా టాప్లో నిలుస్తుంది. టాప్ 10 రేటింగ్ వస్తుందని చెప్పి చెబుతున్నారు. బట్ ఇప్పుడు తనుజ, పడాల, కళ్యాణ్ మధ్య ఈ బాండింగ్ వాళ్ళిద్దరిని ఎక్కడ ఎటువైపు తీసుకెళ్తుంది అనేది మనం చూడాలి. ఫస్ట్లో అసలు కళ్యాణ్ మహిళల పట్ల దురుసుగా వ్యవహరిస్తాడు, వాళ్ళు టచ్ చేస్తున్నారు, ఇలాంటి అభిప్రాయం ఉండేది. కానీ అదంతా అధిగమించేసి కళ్యాణ్ ఒకసారిగా ఫినాల్లోకి వెళ్ళిపోయాడు. టాప్ 1లో నిలిచే అవకాశం ఉందా కళ్యాణ్? తనుజ నిలిచే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటనేది తెలియదు. థ్యాంక్ యూ.